నీట్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాలు లీకేజీ సంబంధించి లక్షలాది మంది విద్యార్థులంతా కూడా వాళ్ళ భవిష్యత్తు రోడ్డు పడిందంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా విద్యార్థి సంఘ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనతో పాటు ఎస్ఎఫ్ఐ సంబంధించినటువంటి విద్యార్థి నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ప్రధానంగా ఏంటి నిరసన ఏంటి? ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ అయింది. యూజీసీ నెట్ పరీక్షని చాలా గందరగోళంగా నిర్వహించారు. సెంట్రల్ యూనివర్సిటీకి ఎంట్రన్స్కి యూజీ ఎంట్రన్స్కి నిర్వహించేటువంటి పరీక్ష 2 రోజుల ముందు రద్దు చేశారు. ఈ విద్యా సంవత్సరం ఈ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థుల్ని టార్చర్ చేసేటువంటి నేషనల్ టార్చరింగ్ ఏజెన్సీ లాగా తయారైంది. 1 కోటి మంది విద్యార్థుల జీవితాలతో ఈరోజు చెలగాటమాడుతూ ఉంది. మొన్ననే ఆకాంక్ష చతుర్వేది అనేటువంటి నీట్ యాస్పిరెంట్ గతంలో జరిగినటువంటి నీట్ పరీక్ష బాగా రాసిన తర్వాత రాసినటువంటి పరీక్ష ఈరోజు పేపర్ లీక్ అవడంతో రద్దు అవడంతో ఇంకా మరొక పరీక్ష నేను రాయలేను, అంత ఒత్తిడిని నేను తీసుకోలేనని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా ఈ దేశంలో 22 మంది విద్యార్థులు నీట్ యాస్పిరెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే. కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ యొక్క నిర్లక్ష్యంగానే ఈరోజు ఈ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కావున ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. అట్లాగే నీట్ సెంట్రలైజ్డ్గా కాకుండా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రం నిర్వహించే విధంగా గతంలో మాదిరిగానే ఈ విధంగా కూడా నిర్వహించాలని కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నాం. మరలా బడులు తెరిచిన వెంటనే నీట్ పరీక్ష రాష్ట్రాల వారీగా నిర్వహించాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంటే మీరు చెప్పిన ప్రధానంగా ఎదుగుతూ విద్యార్థులంతా కూడా ఒక భయం ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా 2014లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటా ఉండి అప్పటి నుంచి 2014 నుంచి 2026 వరకు 89 రకాల నేషనల్ టెస్టులు ఇప్పటికి పేపర్లు లీకేజ్ అయ్యాయి. దీంతో విద్యార్థులు అనేక మంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో నిర్వహించిన నీటు దాదాపు 23 లక్షల మంది హాజరై పరీక్ష రాశారు. అయితే పేపర్ అక్కడున్న కొన్ని కాంపిటేటివ్ సెంటర్లు, అదేవిధంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన ఆ సెంటర్లకు సంబంధించి వాళ్ళు అక్కడ ప్రభుత్వ యొక్క అధికారులతో మాట్లాడి ఆ యొక్క పేపర్ని లీక్ చేసేశారు. డబ్బులు దండుకోవడానికి ఈ విధంగా ఎంబీబీఎస్కి నిర్వహించే సీట్లన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క ఎన్టీఏని, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి, లేదంటే చలో పార్లమెంటు కూడా ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ వచ్చే భవిష్యత్తులో ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి రాష్ట్రము స్వయం తృప్తిగా నిర్వహించుకునేలా ఈ యొక్క ప్రభుత్వం కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎదల విద్యార్థుల యొక్క ఆగ్రహానికి గురవుతుందని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ప్రధానంగా విద్యార్థి సంఘ నేతలంతా కూడా తెలియజేస్తున్నది ఒకటే, నీట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆ రాష్ట్రంలో నిర్వహించేలాగా కూడా బాధ్యత ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అటువంటి చర్యల దిశగా కూడా అడుగులు వేయాలి. అదే రకంగా ఎన్టీఏను కూడా రద్దు చేయాలి. ఏదైతే కేంద్రం సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి కూడా వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో రాబో రోజుల్లో పార్లమెంటు కూడా మేము విద్యార్థి సంఘ నేతలంతా కూడా ముట్టడిచ్చేటువంటి పరిస్థితి ఉండబోతున్నట్టు కూడా విద్యార్థి సంఘ నేతలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.